ఈ రోజు జరిగిన దానికి సారీ. రేపు రాత్రి 11 గంటలకి కలుద్దాం. హనుమాన్ గుడి దగ్గర కాదు, అవుట్ హౌస్ దగ్గరే. సిద్ధుతో చాటింగ్ చేసుకుంటూ టైం పాస్ చేస్తోందనుకుంటా. రే సిద్ధు, రేపు అవుట్ హౌస్ దగ్గరే నీ బండారం బయట పెడతాను. చెప్తా. అనుపమమ్మని కట్నం ఆడపడుచు కట్నం అయితే అడిగేశాను. కానీ అమ్మకి అసలు విషయం ఎలా చెప్పాలి? అయినా అమ్మకి కావాల్సింది కట్నం. కట్నం లెక్క నచ్చితే పిల్ల నచ్చినట్టే. పనిలో పనిగా అమ్మని సిద్ధు పెళ్ళికి నాకు కాసుల పేరు చేయించమని అడగాలి. నా పిచ్చుకని టింగిలి మెతుకులున్న చేత్తో కుక్కని అదిలిస్తే ఎక్కడ 2 మెతుకులు రాలుతాయో అనుకునే రకం మనమ్మ. నాకెందుకిస్తుంది? సర్లే, అడిగి చూస్తే పోయేదంది. ఏంది మే సానాళ్ళకి ఫోన్ చేసినావు? ఏంది కథ? ఏమన్నా విశేషమా? విశేషమే కానీ నువ్వనుకునేది కాదమ్మా. మరి చెప్తాను కానీ నీకింత మంచి గుడ్ న్యూస్ చెప్తున్నందుకు నాకు నువ్వు కాసుల పేరు చేయించాలి, సరేనా? అట్నా? అట్టయితే అవిశేషం ఏందో నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరంలే. ఉంటా. అమ్మమ్మమ్మమ్మ, ఫోన్ పెట్టేకమ్మా, చెప్తాను. చెప్పు. నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. నిన్ను నువ్వు తర్వాత తిట్టుకుందు గాని అమ్మి, ఎందుకు చేసినావో చెప్పు. తమ్ముడికి మంచి సంబంధం వచ్చింది. కట్నం ఎంత ఇస్తానంటారు? పెళ్ళనగానే అందరిలా పిల్ల ఎవరు అని అడగకుండా కట్నం ఎంత అని అడిగావు చూడు. నువ్వు నిజంగా మనీ అమ్మవే మనమ్మా. ఎతికితే ఈదికో పిల్ల దొరుకుతాది, కానీ ఈదికో కోటీశ్వరులు దొరకరే తెంగరబుచ్చి. నిజమే, 1 కోటి కాదు గాని ఒక 50 లక్షలు వస్తాయమ్మా. అమ్మాయి ఎవరో కాదు, పర్వతనేని శివపార్వతి గారి పెద్ద కొడుకు అజయ్ కూతురు. అంటే ఈ ఇంటి పెద్ద మనవరాలు. మీ అత్తమ్మ కట్నం తీసుకోదంటే నిన్న ఆ ఇంటికి ఇచ్చిన, అట్టాటిది మనవరాలకిస్తుందా ఏంది? ఆవిడివ్వదమ్మా, అనుపమమ్మ ఇస్తుంది. అసలేం జరిగిందంటే అయితే ముందా డబ్బులు రాని, తర్వాత ఇంకా ఎట్టాలాగాలో నేను చెప్తా. అలాగేనమ్మా. ఇదిగో మళ్ళా చెప్పలేదు అనుకునేవు. నీకు కట్నం డబ్బుల్లో దమ్ముడి కూడా అయిను. నీకెంత కావాలనో ఆడపడుచు కట్నం కింద నువ్వే అడిగి తీసుకో. పర్వతనేని శివపార్వతి మనవరాలు, నా ఇంటి కోడలు, బంగారు బాతు. ఇప్పుడు మళ్ళీ అనుపమమ్మని అడగాల? అడక్కపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది అనుపమ ఆడపడుచు కట్నం ఎలా ఇస్తుంది పల్లవి? ఆడపడుచు కట్నం ఏంటో దినా? నటించుకు. నటించడంలో నీకంటే నేను చాలా సీనియర్ని. అయినా నీ దగ్గర దాపరికం ఏముందో దినా? మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, పిసినుగొట్టిది. కన్న కూతుర్ని నాకే రూపాయి కూడా పెట్టదు.
ఇంకెవరో కన్న కూతురు ఇంటికి కోడలుగా తేరగా వస్తానంటే ఒప్పుకుంటుందా? అందుకే కట్నం అడిగాను. అనుపమమ్మ తన ఫిక్స్ డిపాజిట్లోవి ఇస్తానంది. ఈ విషయం మీ అమ్మకి చెప్పకొద్దినా? అడిగినందుకు నన్ను ఇంట్లోంచి గెంటేస్తుంది. నేను అమ్మతో అనలే కాని కట్నం వస్తుందని నువ్వు ముందే సంబరపడిపోకు. అనుపమ్మని డబ్బు తెచ్చి ఇవ్వని. తేవడానికి అనుపమమ్మ ఇందాక బ్యాంక్కి వెళ్ళింది వదినా. పిచ్చి పల్లవి, వెళ్ళినా వాళ్ళివ్వాలి కదా. మేనేజర్ని నేనెప్పుడో కొనేశాను. అయ్యో, జరగని పెళ్లికి అనుపమమ్మ కట్నం ఇస్తుందా? అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళాలి. అనుపమ్మ మాత్రం డబ్బులు ఏం చేసుకుంటుంది చెప్పు? సిద్ధుకి ఇస్తే అయినా ఉపయోగపడతాయి కదా. థ్యాంక్స్ వదినా, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. హ్మ్. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. చెప్పండి మేడం. నా పేరు అనుపమ. నా పేరు మీద 25 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అవి తీసుకుందామని వచ్చాను. అనుపమ అంటే పర్వతనేని అనుపమేనా? అవునండి. ఏంటి మేడం, జోక్ చేస్తున్నారా? మీరేమంటున్నారో అర్థం కావడం లేదండి. జోక్ ఏంటి? జోక్ కాకపోతే ఏంటి మేడం? అనుపమ గారు చనిపోయి సంవత్సరం అయింది కదా. అనుపమ గారు చనిపోయి సంవత్సరం అయింది కదా. నేను చనిపోవడం ఏంటండి? మీ ముందే ఉన్నాను కదా. చూడండి మేడం, నేను ఈ బ్యాంక్ వచ్చి సంవత్సరం అయింది. నేను వచ్చిన 2వ రోజే అనుపమ గారు చనిపోయారని చెప్పారు. డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఎవరిచ్చారు? అసలు నేను బ్రతికి ఉంటే పేపర్ చేతులు పెట్టి చనిపోయానంటారేంటి? నేనే అనుపమని. ప్రూఫ్? అదే అనుపమ చనిపోయిందని నేను ప్రూఫ్ చూపించాను కదా. అలాగే మీరు బతుకున్నట్టు ప్రూఫ్ చూపించండి. బ్రతికున్నట్టు ప్రూఫ్ ఏంటండి? ఏదో జరిగింది. ఈ డబ్బు నాకు చాలా అవసరం. త్వరలో నా కూతురు పెళ్ళింది. కూతురా? అసలు అనుపమ అనే ఆవిడికి పిల్లలే లేరుగా. మీ మాటల్ని నేను నమ్మలేను. ప్లీజ్ వెళ్ళండి, ప్రూఫ్ తీసుకురండి. అనవసరంగా నా టైం వేస్ట్ చేయొద్దు. అది కాదండి. ప్లీజ్ మేడం, వెళ్ళండి. సెక్యూరిటీ సార్, ఇలా రా. సార్, ఈవిడ తీసుకెళ్ళవా? ఎక్కడో ఏదో పొరపాటు మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి. తీసుకెళ్ళవా? త్వరలో నా కూతురు పెళ్ళింది. వెళ్ళండి మేడం, వెళ్ళండి. చెప్పేది వినండి సార్. అయ్యో, నేను చెప్పేది వినండి. చెప్పేది సార్, మీరేనా చెప్పండి. నేనే కదా అనుపమని. మీరు చాలా రోజుల నుంచి ఇక్కడే కదా వర్క్ చేస్తున్నారు. నేను చనిపోయానంటున్నారు. అతనేం చెప్తాడు? ఈ బ్యాంకు నా కంట్రోల్లో ఉంటుంది. నేను మనుషుల్ని నమ్మను, పేపర్స్ని నమ్ముతాను. సెక్యూరిటీ చూస్తావేంటయ్యా? పొద్దునే భలేవాళ్ళు దొరికారు. బయటికి పంపించే. అది కాదు, ఒక్కసారి పంపించే. నేను చెప్పేది వినండి. తీసుకెళ్ళవా? చెప్పేది వినండి.
ఏమిష్టం? నువ్వు అసలు మనిషివేనా? ఆడవాళ్ళ మీద చేసుకుంటున్నావు. నీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇచ్చుకో, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. బ్యాంక్ వచ్చి గొడవ చేస్తానని నేను ఇస్తాను. మర్యాదకు చెప్తే వినలేదు, అందుకే తోసేయాల్సి వచ్చింది. దొంగ పేరుతో వచ్చి డబ్బులు కాజేయాలని చూస్తుంది. ఎందుకు బతుకుతారో ఇలాంటి బతుకులు. నిన్ను కళ్యాణి ఆగు. చేయించు. అది కదమ్మా, నిన్ను. ప్లీజ్ కళ్యాణి, చెప్పేది విను. చేయించు. తప్పు చేసిందే కాక చెయ్యి కూడా ఎత్తుతారా? మా అమ్మ చేసిన తప్పేంటి? చనిపోయిన అనుపమ డబ్బులు కాచేయాలని తనే అనుపమ అంటూ వచ్చింది. కూతురు పెళ్లి చేయాలంటూ డబ్బులు ఇచ్చేయమని అడుగుతుంది. అనుపమ చనిపోవడం ఏంటి? అనుపమ చనిపోయినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. తనే అనుపమ అని, ఆవిడ ఇంకా బ్రతికే ఉందని ప్రూఫ్స్ ఉంటే చూపించండి, మనీ ఇచ్చేస్తాను. నీ ముందే అనుపమ ఉంది కదా. నేనే తన కూతురు కళ్యాణి. ఓహో, ఇద్దరు తోడు దొంగలన్నమాట. షట్ అప్. అయినా మీతో నాకు మాటలేంటి? ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు ఏదైనా ఒరిజినల్ ఉంటే తీసుకురండి, ఆధార్ కార్డు లాంటివి. మీరు కావాలని ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది. మీ అందరినీ జైలు వేయిస్తాను. కళ్యాణి నువ్వు బాగు. ముందు అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇలాంటి పెదవుల దగ్గర నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాను? నువ్వు చనిపోయే పని డెత్ సర్టిఫికేట్ ఉందంటున్నారు. అసలు ఇదంతా ఏదో స్కామ్ లా ఉంది. దీని వెనక ఎవరున్నారో అందరినీ బయటికి లాగుతా. సరే, వెళ్ళి ట్రై చేసుకోండి. మేనేజర్ గారు, మేనేజర్ గారు. అమ్మా, వాళ్ళనెందుకమ్మా నువ్వు బతిమలాడుతున్నావు? నీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా. తెచ్చి వాళ్ళ మొహన కొడదా సరిపోతుంది. అవన్నీ అమ్మ దగ్గర పీరువాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఎందుకు ఏంటి అని అడుగుతుంది. బ్యాంక్లో డబ్బుల కోసం పల్లవి వాళ్ళకి కట్నం ఇవ్వడానికని నేను చెప్పలేను. తెలిస్తే నీ పెళ్లి జరగదు. ఆగిపోతే ఆగిపోని, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నిజంగా. అయినా నా కోసం నువ్వు నీ డబ్బులు ఇవ్వడం ఏంటి? ఏం అవసరం లేదు. కూతురు పెళ్లి చేయడం తల్లి బాధ్యత. అయినా కట్నం కోసం చేసుకునే వాళ్ళు మంచి వాళ్ళు ఎలా అవుతారమ్మా? నాకు ఈ మధ్య తెలుస్తోంది అందరి మనసులో ఏముందో. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడితే నాకు నచ్చదు. అమ్మా, అమ్మా, తెగిపోయింది. నేను సరి చేస్తాను. నీ సాయం నాకేం అవసరం లేదు, నేను వెళ్ళగలను. అమ్మా, అలా ఎలా వెళ్ళగలవమ్మా? ఒక్క నిమిషం ఆగు, నేను సరి చేస్తాను. అవసరం లేదని చెప్తున్నానా? అమ్మా, నేనేం కావాలని గొడవ పడలేదు. నిన్న అలా తోసేసరికి నా కోపం వచ్చింది. నీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదని అర్థమవుతుంది. ఎండ బాగా ఎక్కువ అవుతుందమ్మా, కాళ్ళు బొబ్బలెక్కుతాయి. ఒక్క నిమిషం ఉండు, నేను బాగా చేస్తానమ్మా. అవసరం లేదని చెప్తున్నానా? అమ్మా, ఇలా బొట్టి కాళ్ళతో వెళ్ళాలనుకుంటే నన్ను దాటుకుని వెళ్ళు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించ కళ్యాణి, పైకిలే. చెప్పులు సరిచేసేస్తాను, వేసుకుని వెళ్ళు. అలా అయితేనే లేస్తాను. ఒళ్ళు కాలిపోతుందమ్మా, బొబ్బలొచ్చేలా ఉన్నాయి. నా మాట వినే అలవాటు నీకెప్పుడుందని ఇప్పుడు వినడానికి. పైకిలే, లే. ఈ చెప్పు వేసుకో. పర్లేదు, వేసుకో అమ్మా, వేసుకో.
చెప్పు సెట్ చేసే వరకు అలా ఎలా కాలు కాలుతూ నిలబడతావు? నా కాలు మీద పెట్టమ్మా. పర్వాలేదు. అరే పెట్టమన్నానా? పెట్టు. పెట్టమ్మా. నిజంగా నేనంటే నీకింత ప్రేముందా కళ్యాణి? ఉంటే నువ్వు సిద్ధు ప్రేమించుకుంటున్నారని సిద్ధు చెప్పేదాకా నువ్వెందుకు చెప్పకుండా ఉన్నావు? నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేనా? లేకపోతే సొంత అమ్మని కాదు కదా ఈవిడికేంటి చెప్పేది అని అనుకున్నావా? ఈ అనుపమ బ్యాంక్కెళ్ళింది. ఆ మేనేజర్ నేను చెప్పినట్టు చేశాడో లేకపోతే తడబడ్డాడో. అసలేం జరుగుంటుంది? ఇంకా ఫోన్ చేయడేంటి? కాయా పండా? పండే మేడం. మీరు చెప్పినట్టే డెత్ సర్టిఫికేట్ అనుపమ్మ గారి ముందు పెట్టాను. ఆవిడికి గుండాగినంత పనైంది అనుకోండి. చాలాసేపు కన్నీళ్లు పెట్టుకుని బతిమలాడింది. నాకే పాపం అనిపించింది మేడం. కరిగిపోయారా ఏంటి? అలా కరిగిపోయేవాడినే అయితే మీరు అడగగానే ఈ పనికి ఎందుకు ఒప్పుకుంటాను మేడం? చివరికి ఏమనింది అనుపమ? బ్రతికున్నట్టు ప్రూఫ్ తెమ్మన్నాను మేడం. ఆవిడ సైలెంట్గానే ఉంది. పక్కనే కళ్యాణి అంట. ఆ అమ్మాయి అయితే పోలీసులకు చెప్తానని రాద్ధాంతం చేసింది. చెమటలు పట్టించింది మేడం. చివరికి అనుపమ అనే నచ్చ చెప్పి ఆవిడ తీసుకెళ్ళింది. అంతేగా? అంతే మేడం. అనుపమ పేరు మీద ఉన్న డబ్బు నా అకౌంట్లోకి వచ్చిన క్షణమే మీకు 10% వాటా పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం. మేడం, నాకు డౌటు. ఏంటి? ఒకవేళ ఆవిడ ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చి ప్రూఫ్ చూపిస్తే? అది జరగని పని. మా అమ్మ భద్రంగా తన బీరువాలో పెట్టుకుని ఉంటుంది. అనుపమ అడిగింది అనుకోండి, ఎందుకు ఏంటి అని అడుగుతుంది. బ్యాంక్ కోసమని తను చెప్పలేదు. మీరు భయపడాల్సిన పనే లేదు. ఓకే మేడం. అనుపమా, అనుపమా, అనుపమా. ఏం కావాలత్తయ్య గారు? అనుపమ ఎక్కడికి వెళ్ళింది? బ్యాంక్కి వెళ్ళిందని తెలిస్తే అమ్మో, బయటికి వెళ్ళినట్టున్నారత్తయ్య. అది కళ్యాణి కూడా లేదు. అమ్మకి చెప్పకుండా వెళ్లే పనే ఉంది పల్లవి అనుపమకి బయట. నువ్వొక దానివి మధ్యలో పానకంలో పుడకలాగా. అదిగో అత్తయ్య వచ్చేశారు. అనుపమా,
కళ్యాణి నిశ్చితార్థానికి 2 రోజులే సమయం ఉంది. చీరలు నగలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళావు అనుపమా? బ్యాంకుకి నానమ్మా.